ఆలు బిర్యానీ. ఆలు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, బిర్యానీ మసాలా, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, సాబిత్ మసాలా, ఉప్పు, పెరుగు, పాలు, బాస్మతి బియ్యం అన్నీ రెడీగా ఉన్నాయి. మనము వీటిని ఫస్ట్ రెడీ చేసేసుకోవటమే, అంటే కుక్ చేసేసుకోవటమే. ఫస్ట్ ఏంటంటే మనము ఆలుని చక్కగా కట్ చేసుకుని దాన్ని మ్యారినేట్ చేసుకుందాము. యూజువల్గా ఏంటంటే మనము ఈ బంగాళదుంప శుభ్రంగా కడిగేసేసి తొక్క తీయకుండానే ఉపయోగించితే కనుక రుచి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ అలాగే పోషకాలు కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ బంగాళదుంప స్కిన్ కిందే మనకి కావాల్సిన పోషకాలు బోల్డని, క్యారెటినైడ్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో చక్కగా కట్ చేసేస్తున్నాను. సో ఆలుగడ్డని చక్కగా కట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనము అన్ని ఇంగ్రీడియంట్స్ మెల్లగా కొంచెం యాడ్ చేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే కొంచెం అంత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి మాత్రమే వేసాను ఇక్కడ. దీన్ని శుభ్రంగా మిక్స్ చేసేసుకోవటమే. కొంచెం అంత బిర్యానీ మసాలా కూడా, సో మసాలా దినుసులన్నీ యాడ్ చేసి, పెరుగు యాడ్ చేసి, తర్వాత ఉప్పు కూడా దీంట్లో కలిపేసేసి చక్కగా మ్యారినేషన్ అన్నమాట ఇది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుంటున్నాను. సో బియ్యాన్ని శుభ్రంగా చక్కగా కడిగేసి ఉంది కదా, ఇక్కడ కొంచెం అంత వాటర్ వేసి పెట్టేస్తాను. ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుందాము. సో ఫస్ట్ ప్యాను పెట్టేసాం కదా, కొంచెం అంత ఆయిల్, సో నూనె వేడైన తర్వాత మన సాబిత్ మసాలా వేసుకుందాము. సాబిత్ మసాలా అంటే అన్నీ డైరెక్ట్గా అనమాట, అంటే నూరినివి కావన్నమాట, అంటే పొడి కాదు, మసాలా పొడి కాదు, యాజ్ ఇట్ ఈస్ మసాలా దినుసులు. సో ఫస్ట్ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా. సో షాజీరా కూడా యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయలు మామూలుగా చిన్నగా కట్ చేసుకున్నాం, కానీ లెంత్ వైజ్ కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే ప్రాపర్ బిర్యానీకి ఎప్పుడు ఏంటంటే లెంత్ వైజ్ కట్ చేసుకుని దాన్ని చక్కగా బ్రౌన్ కలర్లో వేయించుకుంటూ ఉంటారు. అదంటే ఇక్కడ ఆల్రెడీ చిన్నగా కట్ చేసింది కాబట్టి దాన్ని ఉపయోగిస్తున్నాను. సో కొంచెం అంత ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యే వరకు మనము దీన్ని కుక్ చేయాలి. ఈ లోపల పక్క పొయ్యి మీద మనము ఏం చేద్దామంటే రైస్ పెట్టేసుకుందాము. రైస్ వాటర్తో పాటు, అంటే రైస్ని మనము
కొంచెం కుక్ చేసి ఆలుగడ్డ కుక్ అయిన తర్వాత అందులో యాడ్ చేసేసుకోవటమే. బాస్మతి రైస్, దీంట్లో కూడా కొంచెం అంతా ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత యాలకులు, మిరియాలు వేసేసి చక్కగా బాయిల్ చేసేద్దాం. ఉల్లిపాయలు చక్కగా నైస్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ మనము ఆలుగడ్డలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదా. సో ఇందులో ఆలుగడ్డ యాడ్ చేస్తున్నాను. ఆలుగడ్డకు ఉన్నటువంటి గుణం ఏంటంటే అది చాలా క్విక్గా కుక్ అయిపోతుంది అనమాట. సో దీన్ని చక్కగా కుక్ చేసేద్దాము. ఈ లోపల ఇక్కడ రైస్ కూడా బాయిల్ అవుతుంది. ఆలుగడ్డ కొంచెం కుక్ అయిన తర్వాత రైస్ కూడా కొంచెం కుక్ అయిన తర్వాత రైస్ తీసి ఇందులో వేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంటే పుదీనా, కొత్తిమీర, పాలు, ఇవన్నీ కొంచెం పచ్చిమిర్చి అవన్నీ కూడా యాడ్ చేసేసుకుని మనము దమ్ మీద పెట్టేసేసి కుక్ చేసేసుకుని. సో బాస్మతి రైస్ కొంచెం కుక్ అయిపోయింది అంటే ఇది కొంచెము ఇలాగా చాకీగా తయారవుతుంది అనమాట. అంటే థిక్గా తయారైనట్టుగా ఉంటుంది. అప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనము ఒక జాలీలో వాటర్ తీసేద్దాం. ఆలు కర్రీ చక్కగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ మనము రైస్ ఇందులో యాడ్ చేసేసుకుందాం. స్లోగా పెడుతున్నాను. కొంచెం హీట్ యూనిఫామ్గా ఉండటానికి, దమ్ము రావటానికి ఇలా పెడుతున్నాను. సో నెక్స్ట్ కొద్దిగా పాలు, 1 కప్పు పాలు, అలాగే నెయ్యి, కొంచెము కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి యాజ్ ఇట్ ఈస్ కట్ చేయకుండా, కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత బిర్యానీ మసాలా, మళ్ళీ కొద్దిగా వాటర్, బియ్యము బాయిల్ అయిన వాటరే మళ్ళీ ఇందులో యాడ్ చేసేస్తాను. సో ఒక 15 మినిట్స్ దీన్ని ఇలాగ వదిలేస్తే చక్కటి ఆలు బిర్యానీ రెడీ అయిపోతుంది. వెయిట్ చేద్దాం. చక్కటి అరోమా ఎంత బాగుందంటే వెంటనే దీన్ని తినేసేయాలన్నట్టుగా ఉంది. చాలా చక్కగా వచ్చింది. సో చక్కగా గుమగుమలాడుతున్న ఆలు బిర్యానీ రెడీ అయిపోయింది. ఆలుగడ్డ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం.
తక్కువ బరువు, బలహీన దేహ నిర్మాణం ఉన్నవారికి బంగాళదుంప మంచి ఆహారము. ఇది సహజంగా బరువు, స్ట్రెంగ్త్ పెరగటానికి సపోర్ట్ ఇస్తుంది. బంగాళదుంపలో ఉండే యాంటాక్సిడెంట్లు శరీర కణాలను రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంగాళదుంప కడుపుకు మృదువైన ఆహారము. కడుపు మంట, ఆమ్లత్వము ఉన్నవారికి మితంగా తింటే ఉపశమనం ఇస్తుంది. బంగాళదుంప ఎముకల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులోని ఖనిజాలు ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి.